ఈరోజు గోరుచిక్కుడుకాయ పెసరపప్పు కూరతో మీ ముందుకు వచ్చేసానండి. దానికి కావాల్సినవి గోరుచిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి నేను అల్లం ముక్క, ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలంటే మనకి కూరకు కావాల్సినవి నేను పక్కన పెట్టుకున్నాక గోరుచిక్కుడుకాయలు తరిగేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ తరిగేసుకున్నాను. పొయ్యి మీద ఏమో వేడి నీళ్ళు పెట్టాను. అవి మంచినీళ్ళు వేడి నీటిలో ఇవి 2-3 సార్లు కడిగేసుకున్నాక పెసరపప్పు పక్కన పెట్టేసుకుని కడిగేసుకుని గోరుచిక్కుడుకాయ ముక్కలు వేడి నీటిలో వేసేసుకోవాలండి. కొంచెం మెత్తగా వేయక మెత్తపడ్డాక పెసరపప్పు వేసుకోవాలి. ముందే 2 కలిపి వేసుకోకూడదు. తిరగమూతకేమో ఎల్లుల్లిపాయలు మనం పోపుకి రెడీ చేసి పెట్టేసుకున్నాక దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కావాలన్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట అండి. పెసరపప్పు కూడా నానిపోయింది. ఒకసారి కడిగేసుకుందామండి. కడిగేసుకుని జాలీలో వేసేసుకుందాం. వేసేసుకున్నాక అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. మనకి గోరుచిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి. దీంట్లో ఇంక పెసరపప్పు వేసేసుకోవడమే. నీళ్ళు బాగా వాడుకోవాలన్నమాట అండి. పెసరపప్పుకి నీళ్ళు ఉండకూడదు. ఆల్రెడీ కొంచెం నీళ్ళు గోరుచిక్కుడుకాయలు కొద్దిగా నీరు ఉండగా మనం పప్పు వేసేస్తున్నాం కాబట్టి చక్కగా సమానంగా ఉడుకుతుంది. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకోవాలి. పసుపు వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా తగినంత సాల్ట్ వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆ కారం ఎంత ఉన్నా ఈ కారం కొద్దిగా వేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పైన పెట్టేసుకోవాలి. కొంచెం వేరకారం కూడా మనం వాడుకునే కారం కొద్దిగా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసుకుందాం. ఈ కూర కాంబినేషన్ చారు పెట్టుకుంటున్నాం పక్కన. చక్కగా ఉడికిపోయిందండి. ఇలా కరెక్ట్గా ఉడకాలన్నమాట. సరే ఎంత చక్కగా వచ్చిందో గోరుచిక్కుడుకాయ పెసరపప్పు అలా ఉడకాలి. మరీ మెత్తగా ఉడకకుండా, గోరుచిక్కుడుకాయ మెత్తగా ఉంటుంది, పెసరపప్పు మెత్తగా అవ్వకూడదు. నేను తిరగమాత పెట్టేసుకుందామండి. పోపులు వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కొంచెం దోరగా వేగాక వెల్లుల్లిపాయ బాగా వేగితేనే బాగుంటుంది మనకి. ముందు అందుకే వెల్లుల్లిపాయ వేసేసుకుంటాం నూనెలో. మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా నూనెలో వేసేసుకొని బాగా దోరగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఏదైనా ఇంట్రెస్ట్గా చేసుకుని చక్కగా చేసుకుంటే టేస్ట్ వస్తుంది కదండి. రెడీ చూసారా, మనకి కావాల్సిన విధంగా పోపు రెడీ అయిపోయింది. దీంట్లో ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయ పప్పు వేసేసుకోవడమే. కూర రెడీ అయిపోతుందండి. ఉప్పు, కారం, పసుపు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని అల్లం వెల్లిపాయ పేస్ట్తో ఉడికింది. ఆవిరికి వాసన వస్తుంది. మరి చాలా గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట అండి. ఇప్పుడే ఆకలేసేస్తుంది అన్నం తినాలని. వెంటనే వేడి అన్నం కూడా తినేస్తానులేండి కూర కలుపుకొని. ఈ కూర చాలా బాగుంటుంది. నాకు ఫేవరెట్ కూడా. నాకు చాలా ఇష్టమైన కూరల్లో ఇది ఒకటి అనమాట. తినేస్తున్నాను భోజనం. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి.